ఎస్తేరు రాణి అయినా కూడా భక్తిని కాపాడుకుంది. హల్లెలూయా. ఎంత ప్రమోషన్స్ తీసుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా మన జీవితంలో భక్తిలో లోపం అనేది రాకూడదు. భక్తి కూడా ఎలా చేయాలంట అంటే ప్రభు శక్తిని ఆశ్రయించి చేయాలి. ఏదో మొద్దకై చెప్పాడయ్యా నేను మరి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా అని ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేయలేదు ఆమె. శక్తిని ఆశ్రయించి ప్రార్థన చేసి, ఈరోజు మనం దేవుని సమీపిస్తున్నప్పుడు ఏం చేయాలి? శక్తిని ఆశ్రయించాలి. ఈ సామాన్యమైన భక్తి జీవితం చాలే అని దాంతోనే మనం కాంప్రమైజ్ అయిపోతే ఆ సామాన్య స్థితి ఆ మహిమ సింహాసనాన్ని సమీపించడానికి సరిపోదు. ఆ మహిమ సింహాసనాన్ని సమీపించాలంటే నువ్వు కూడా ఈ లోకంలో ఈ వాక్యం ద్వారా నీకు ఇవ్వబడిన సహవాసంలో, నీకు ఇవ్వబడిన సంఘంలో, ఆ బోధలో నువ్వు నిలబడి నిన్ను నువ్వు సరి చేసుకుంటూ అరమరికలు లేని పరిశుద్ధమైన నిష్కలంకమైన భక్తి ఈ లోకంలో చేయగలిగితేనే ఆ సంపూర్ణ పోలికలోకి నువ్వు మార్చబడి ఆ రాజు అనుగ్రహం పొందినంతగా నిత్య జీవాన్ని నువ్వు సమీపించగలుగుతావు.